పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వీడియోతో ఈ క్రిస్మస్ సమయంలో మీ ముందుకు రావాలి అని అనిపించింది. ఎందుకంటే చాలామంది, చాలామంది ప్రత్యేకించి ఇతర శాఖల వాళ్ళు కథోలిక సంఘం గురించి మాట్లాడేటప్పుడు కాథలిక్ చర్చ, ఆర్‌సీఎం చర్చ, అది ఒక విగ్రహారాధన, మరియమ్మని ఆరాధిస్తారు. ఈ విధంగా పలు రకాలుగా నిందలేస్తూ ఉంటారు. కాథలిక్ చర్చ్ వద్దు, కాథలిక్ చర్చ్ ఏం చెప్తుంది అనేది గూడా వాళ్ళు వినాలని ప్రయత్నించరు. కానీ మాకు కాథలిక్ చర్చ్ వద్దు, కాథలిక్ చర్చి ఆచారాలు మాత్రం ముద్దు అని చెబుతూ ఉంటారు. పోపు గారు ఏదైతే ఆజ్ఞ వేశారో, పోపు గారు ఏదైతే సూచన చేశారో, పోపు గారు దేన్నైతే పాటించమని చెప్పారో, అది ఈ రోజుకి వీళ్ళు పాటిస్తారు. కానీ చర్చ్ మాత్రం వద్దు. చర్చ్ వద్దు, చర్చ్ ఆచారాలు మాత్రం గావాలి. చర్చ్ వద్దు, ఆచారాలు ముద్దు. అలా అయిపోయారు. అలాంటి ఆచారాలు ఏమిటి అనేటువంటి విషయాలను కొన్నింటిని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇది చూస్తున్నటువంటి ఏ ప్రొటెస్టెంట్ సోదరుడైనా ఇప్పుడు నేను చెప్పబోయే వాటన్నింటిని కేవలం మా పోపు గారు చెప్పారు గాబట్టి, మా చర్చ్ చేసింది గాబట్టే మీరు చేస్తున్నారు. జస్ట్ సింపుల్‌గా చెప్పాలంటే కాపీ క్యాట్. కాపీ క్యాట్ చేస్తున్నారు. బైబిల్‌లో దీని గురించినటువంటి రిఫరెన్స్‌లు లేవు. ఒకవేళ ఉంటే మీరు చెప్పాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సో, మొట్టమొదటి అంశం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ చేసుకోవడం. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ చేసుకోవాలి అని 336వ సంవత్సరంలో జూలియస్ అనేటువంటి పోప్ గారు ఆజ్ఞ జారీ చేశారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కథోలిక శ్రీసభ ఈ పండుగను చేసుకోవడం మొదలుపెట్టింది. 336 సంవత్సరాల పాటు 36 సంవత్సరాల కాలం పాటు క్రిస్మస్ అనేది లేదు. అట్‌లీస్ట్ బహిరంగంగా లేదు. సో, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ వచ్చిందే 336వ సంవత్సరంలో. దీని గురించి బైబిల్‌లో ఉందా అనంటే దాదాపు సూటిగా దాన్ని కనుక్కోవడం దాదాపు అసాధ్యమైనటువంటి పని. అలాగని కనుక్కోలేము అని కాదు. గతంలో నేను చేశాను ఒక వీడియో. క్రిస్మస్ అనేది బైబిల్‌లో క్రిస్మస్ తేదీ బైబిల్‌లో ఏ విధంగా ఉంది అనేది చేశాను. దాన్ని ఒకసారి చూడండి. స్ట్రెయిట్‌గా ఇది బైబిల్‌లో ఉన్నటువంటిది కాదు. క్రిస్మస్ చెయ్యమని గాని, క్రిస్మస్ పలాని తేదీ అని గాని బైబిల్‌లో లేదు. ఇది కేవలం కాథలిక్ చర్చ్ మా పోపు గారు ఇచ్చినటువంటి ఆదేశం. మరి మీరెందుకు పాటిస్తున్నారు? మీరు బైబిల్ ఓన్లీ థియరీ అంటారు. బైబిల్‌లో ఉన్నదే పాటించాలి అని అంటారు గదా! మరి క్రిస్మస్ చెయ్యమని ఎక్కడుంది? 25వ తేదీ చేయమని ఎక్కడుంది? అది మా పోపు గారు పెట్టినటువంటి డేట్. మరి మీరెందుకు చేస్తున్నారో తెలియజేయండి ఒకసారి. ఆ తర్వాత క్రిస్మస్ ట్రీ. ఇది మా కాథలిక్ చర్చ్‌లో క్రిస్మస్ ట్రీ ఆల్మోస్ట్ ప్రతి చర్చ్‌లోనూ ఉంటుంది. కథోలిక క్రైస్తవులు ఇళ్లల్లో గూడా క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటూ ఉంటారు. ఇది సెయింట్ బోనిఫస్ అనేటువంటి వ్యక్తి 8వ శతాబ్దంలో సెయింట్ బోనిఫస్ అనేటువంటి వ్యక్తి ఒక ఓక్ చెట్టు కొమ్మని తీసుకొనొచ్చి, ఇది యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. ఆయనలోని జీవానికి సూచనగా ఉంది అని చెప్పి 8వ శతాబ్దంలో ఈ ఆచారాన్ని ప్రారంభించారు. క్రిస్మస్ చెట్టు అనేది. ఇది బైబిల్‌లో ఎక్కడుంది? మీరెందుకు దీన్ని పాటిస్తున్నారు? క్రిస్మస్ చెట్టు ఎక్కడుందో మీరు బైబిల్ ఆధారాలు ఇవ్వండి. కేవలం మా చర్చ్ చేసింది కాబట్టి మీరు కాపీ క్యాట్ కాదు గదా! మీరు చెప్పండి ఆధారాలుంటే. మూడవదిగా శాంటా క్లాజ్. మా కాథలిక్ చర్చ్‌లో ఈ శాంటా క్లాజ్‌ని మేము అనుసరిస్తాము. ఎందుకనంటే శాంటా క్లాజ్ అనేటువంటి వ్యక్తి ఆ వేషం వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సెయింట్ నికోలస్ ఆఫ్ మైరా. మైరా అనేటువంటి ప్రాంతానికి బిషప్ ఆయన. ఆ బిషప్ 325 సంవత్సరంలో జరిగిన నైసియా సమావేశంలో ఏరియస్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు దేవుడు కాదంటే చెంపపగలగొట్టినటువంటి వ్యక్తి ఈ ఈ సెయింట్ నికోలస్, శాంటా క్లాజ్. ఆయన గురించి బైబిల్‌లో అసలు లేదు. ఆయన మా పోపుగా సారీ మా బిషప్ గాబట్టి, మేము ఆయన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, ఆయన నలుగురికి చేసినటువంటి సహాయాన్ని గుర్తు చేసుకుంటూ, శాంటా క్లాజ్‌ని మేము జేసుకుంటాం. మరి మీరెందుకు జేస్తారు? బైబిల్‌లో ఉందా? ఉంటే ఒక రిఫరెన్స్ దయచేసి ఇవ్వగలరు. ఆ తర్వాత మిడ్‌నైట్ మాస్. దాదాపుగా రాత్రి సమయంలో 10, 11 అవ్వగానే ప్రార్థనలు మొదలుపెట్టడం, దివ్యబలి పూజ మొదలుపెట్టడం. దాదాపు తొలి 400 సంవత్సరాల నుంచి మాకు ఈ ఆచారం ఉంది. 600, 700 సంవత్సరాల దగ్గర నుంచి మాకు ఎవిడెన్స్ కూడా క్లియర్‌గా ఉంది. ఇది మా చర్చ్‌లో ప్రారంభమైనటువంటి ఆరాధన ఆచారం. మరి మీ దగ్గర ఇది ఎక్కడుంది? ఎక్కడి నుంచొచ్చింది? ఎందుకు మీరు దీన్ని పాటిస్తున్నారు అనేది వీలైతే తెలియజేయగలరు. ఇకపోతే ఆరవది క్రిబ్ తయారు చేస్తూ ఉంటారు. నేటివిటీ సీన్. ఇది స్వరూపాలు వీళ్ళు పెట్టొద్దు అని అంటారు. మరియ తల్లి స్వరూపం, యేసుక్రీస్తు స్వరూపం పెడితే ఈళ్ళకి పాపం అది విగ్రహం. ఆ! మరి మీరు క్రిబ్‌లో పెట్టేదేంటి? బాలయేసు బొమ్మ పెడతారు. జోసెఫ్ గారి బొమ్మ, మరియమ్మ గారి బొమ్మ, జ్ఞానుల బొమ్మలు ఇయన్నీ పెడతారు. అసలు క్రిబ్ తయారు చేయమని బైబిల్‌లో ఎక్కడుంది? 12వ శతాబ్దంలో సెయింట్ అసిసిపుర ఫ్రాన్సిస్ వారు ఇల్లిటరేట్స్ చదువు లేనటువంటి వాళ్ళకి ఆహ్, ఆ సీన్‌ని బాగా అర్థమయ్యేలా చూపించడం కోసం ఆ విధంగా బొమ్మలను పెట్టి తయారు చేసి చూపించారు.
సో, తద్వారా ఆనాటి ప్రజలు చదువు లేనటువంటి వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఇది మా చర్చిలో మా పునీతుడు ప్రారంభించినటువంటి ఒక ఆచారం. మరి దీన్ని చేయమని బైబిల్‌లో ఎక్కడుంది? మీరెందుకు చేస్తున్నారు? కాథలిక్ చర్చ్ వద్దు, కాథలిక్ చర్చ్ ఆచారాలు మాత్రం ముద్ద. అంతే గదా! ఆ తర్వాత ముగ్గురు జ్ఞానులొచ్చారు అని చెప్తూ ఉంటారు సాధారణంగా. మేము పేర్లు గూడా మధ్యయుగ కాలాల్లో పేర్లు గూడా ప్రతిపాదించారు. ఇవి అయ్యుండొచ్చు అని. ఎగ్జాక్ట్‌గా అవే అని చెప్పరు. కాథలిక్ చర్చ్‌లో 3 పేర్లు చెప్తూ ఉంటారు. కస్పరు, మెల్కియారు, బల్తజార్ అని. సో, ఈ 3 పేర్ల గురించినటువంటి ప్రసంగాలు ప్రొటెస్టెంట్ సోదరులు గూడా చేస్తూ ఉన్నారు. ప్లస్ దానితో పాటుగా ముగ్గురే వచ్చారు అని వాళ్ళ యొక్క క్రిప్స్‌లో గూడా మూడే పెడుతున్నారు. చాలామందొచ్చారు. కానీ ముగ్గురినే చూపించింది కాథలిక్ చర్చ్. ఎందుకనంటే 3 కానుకలకు గుర్తుగా ముగ్గురిని సూచించింది. మరి దాన్ని మీరెందుకు ఫాలో అవుతున్నారు? దానికి బైబిల్ నుంచి ఏమైనా రిఫరెన్స్ ఉందా? కాథలిక్ చర్చ్ వద్దు, కాథలిక్ చర్చ్ ఆచారాలు మొద్దు. నెక్స్ట్ క్రిస్మస్ క్యారల్స్. క్రిస్మస్ క్యారల్స్ అనేవి కాథలిక్ చర్చ్‌లో ప్రత్యేకించి ఈ అడ్వెంట్ సీజన్ ముగుస్తూ క్రిస్మస్‌లోకి ప్రవేశించేటువంటి సమయంలో ప్రభువా మా కొరకు రా. ఎందుకంటే అడ్వెంట్ అనగా ఆగమన కాలం. క్రీస్తు రాబోతున్నటువంటి కాలం. అడ్వెంట్ మీకు లేదు గదా అసలు. అడ్వెంట్ లేదు, క్రిస్మస్ లేదు. మరి ఎందుకు ఈ కారల్స్ అనేవి ప్రత్యేకించి క్రిస్మస్‌లోకి తీసుకొచ్చారు? అది కంప్లీట్‌గా మా కథోలిక ఆచారమే గదా! మీరెందుకు తీసుకొచ్చారు? ఈ కారల్స్‌లో ప్రత్యేకించి గ్రెగోరియన్ చాంట్‌ని వాడుతూ ఉంటారు. అది గూడా ప్రత్యేకించి మా కథోలిక శ్రీసభ ప్రార్థనా క్రమం. మరి అది మీరు ఎందుకు పాటిస్తున్నారు అనేది తెలియజేస్తే సంతోషం. ఇకపోతే ఎపిఫనీ అని క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం అని జెప్పేసి ముగ్గురు జ్ఞానుల పండుగ అని జెప్పి జనవరిలో మొదటి 2 వారాల్లో మొదటి వారం గాని, రెండవ ఆదివారం గాని జరుపుతూ ఉంటారు. ఇది మొదట మేము ప్రారంభించాం. మా దగ్గర ఎప్పటినుంచో ఉందిలెండి. క్రీస్తు శకం 300 సంవత్సరం దగ్గర నుంచే మాకు ఈ చరిత్ర ఉంది. ప్రత్యేకించి ప్రొటెస్టెంట్లు స్టార్టింగ్‌లో ఇది వద్దనుకున్నారు. ఆ తర్వాత లూథరన్స్, తర్వాత మెథడిస్టులు ఇలా ఒక్కొక్కరుగా అందరూ దీన్ని ఎపిఫనీని చేయడం గూడా మొదలుపెట్టారు. మరి ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ పండుగ చేయమని అసలు బైబిల్‌లో ఎక్కడుంది దయచేసి ఆధారం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆ తర్వాత అడ్వెంట్ కలర్స్, క్రిస్మస్ కలర్స్. అడ్వెంట్‌లో వాడేదేంటి? అంతా పర్పుల్ కలర్. ఆ తర్వాత క్రిస్మస్‌కి వాడేదేంటి? నంబర్ 1 రోజ్ కలర్. దానికంటే ఆదివారానికి ముందుగా ఆనందకరమైనటువంటి ఆదివారం వస్తది. గుర్తుగా మేము పింక్ కలర్ వాడుతూ ఉన్నాము. ప్లస్ క్రిస్మస్‌కి ప్రత్యేకించి క్రిస్మస్ కోసం గోల్డ్ కలర్ వాడుతూ ఉంటాము. సో, ఇది మా లిటర్జీలో అదొక భాగం. మరి ఈ రంగులనే ఎగ్జాక్ట్‌గా ఈ రంగులనే పర్పుల్, గోల్డ్, ఆ తర్వాత గ్రీన్, తర్వాత పింక్. ఈ కలర్స్‌నే తీసుకొనొచ్చి మీ పాంప్లెట్స్‌లోనో వాటిలో వీటిల్లో ఎందుకేసుకుంటున్నారు? ఇవన్నీ మా దైవార్చన క్యాలెండర్‌లో భాగం ఈ కలర్స్. అంటే గురువు ఆ రోజు ఆ యాజక వస్త్రాలు రంగు అది ఉంటుంది. అది ఆ ప్రార్థనలు చేసేటప్పుడు. అది మీకెందుకొచ్చిందసలు? ఆ రంగులతో మీకు సంబంధం లేదు గదా! ఈ రంగులతో సంబంధం లేనిది వేరేది రంగులేయన్నా వాడుకోవచ్చు గదా మీరు. ఎందుకని అవి వాడట్లేదు? ఓన్లీ మేము వాడినటువంటి రంగులనే వాడుతున్నారు. కాథలిక్ చర్చ్ వద్దు. కాథలిక్ చర్చ్ ఆచారాలు మొద్దు. మరి దీని మీద ఏదన్నా నాకు నేర్పించే అంశాలున్నా మీరు నేర్పించొచ్చు దయచేసి. అయ్యేం పర్వాలేదు. అలాగని మీరేం వాడొద్దు అని చెప్పట్లేదు. మీరేంటంటే సెలెక్టివ్‌గా కాథలిక్ చర్చ్‌లో మాకిది నచ్చింది, ఇది తీసుకుంటాం. మాకిది నచ్చలేదు మేము తీసుకోము. అంతెందుకయ్యా కాథలిక్ చర్చ్ ఇచ్చింది వద్దు అనుకున్నోడు ఎవడైనా ఉంటే అసలు ఈ క్యాలెండర్‌నే మానేయాలి. ఎందుకంటే 16వ శతాబ్దంలో ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి ఈ క్యాలెండర్‌ని పట్టుకొచ్చిందే మా గ్రెగోరీ పోప్ గారు. దాన్నే గ్రెగోరియన్ క్యాలెండర్ అని పిలుస్తున్నారు. ప్రపంచమంతా దాన్ని పాటిస్తూ ఉన్నారు. ప్రొటెస్టెంట్లు లూథరన్స్ స్టార్టింగ్‌లో లూథరన్స్, ఆ తర్వాత జాన్ కాల్విన్ వీళ్ళందరూ స్టార్టింగ్‌లో ఆ క్యాలెండర్ వద్దనుకున్నారు. మళ్ళా ఒక 100, 200 ఏళ్ళు పోయేసరికి ఆ క్యాలెండర్ తీసుకున్నారు. కొన్ని కోకొల్లలు బోలెడు చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఓన్లీ క్రిస్మస్ నేపథ్యంలోనే అడుగుతున్న ఏ ప్రొటెస్టెంట్ అయినా వీటిల్లో ఒక్కదానికైనా బైబిల్ ఆధారం చూపించి, దీనివల్ల ఇది చేస్తున్నాము. ఈ కాథలిక్‌తో ఇది సంబంధం లేదు అని ఒక్క ఎవిడెన్స్ ఉంటే ప్రొడ్యూస్ చేయాల్సిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ, మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ జేసుకోవాలని, మా కాథలిక్ చర్చ్ ఏర్పాటు చేసిన ప్రతి పండుగను చేసుకొని, ఆ పండగ ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.